మరి యేసుక్రీస్తునందు భద్రము చేయబడి పిలువబడిన వారందరికీ అని ఉంది. యేసుక్రీస్తులు తప్ప ఇక వేరే రీతిగా భద్రం చేయడానికి లేదు. ఎందుకంటే జగత్ పునాది వేయబడక మునిపే మరి దేవుడు తన పిల్లలుగా మరి ప్రజలను ఎన్నుకున్నాడు. కాబట్టి ఇక్కడ కులంతో మరి దేశంతో భాషతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క ఆ ఉనికిలో దేవునితో పాటుగా మరి మనకున్న యోగ్యత ధన్యత మనం అర్థం చేసుకోవాలి. ఎందుకనంటే ఆయన ఆది యందు ఉన్నవాడు, ఆయన దేవుని యొద్ద ఉన్నవాడు, దేవుడై ఉన్నవాడు. కాబట్టి నిశ్చయతగా మరి దేవునిలో మనము కూడా అప్పుడే భద్రం చేయబడ్డాం. ఇది చాలా అర్థం చేసుకోవడానికి, దాన్ని మనం ఒప్పుకోవడానికి మనకు చాలా సమయం పడుతుందేమో. మరలా చెప్తున్నా, ఆది యందు ఉన్న వాక్యమందు, దేవుని యొద్ద ఉన్న వాక్యమందు ఆయనే తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు, ఆయనలో ఈ విశ్వంలో ఉన్న ప్రతి మనుష్యుడు నిక్షిప్తమై భద్రం చేయబడి ఉన్నారు. వారు వారి వారి సమయాలలో ఆయన గర్భవాసం నుంచి మరి పిల్లలుగా, తనకు పిల్లలుగా ఈ లోకానికి ఉద్భవింపబడుతూ ఉన్నారు. అందులో నువ్వున్నావు, నేనున్నావు, అందరూ ఉన్నారు. అయితే ఇక్కడ 2వ వచనం దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ వేరియేషన్ చూపిస్తున్నారు పరిశుద్ధాత్మ దేవుడు. 2వ వచనం ఒకసారి చదువుతున్నాను. మీకు కనికరమును సమాధానమును ప్రేమయు విస్తరించునుగాక. ఇది 2వ వచనం. అయితే మన ప్రారంభ మాట ఏంటంటే మీకు. ఎవరు వీరు? ప్రత్యేకింపబడి మీకు అంటున్నారు. అక్కడ అందరికీ అన్నాడు. అందరూ అనగా యూనివర్సల్. అందరూ దేవునిలో భద్రం చేయబడ్డవారే, అందరూ పిలువబడ్డవారే. కానీ 2వ వచనం దగ్గరకు వచ్చేటికి వేరియేషన్ మారిపోయింది. ఈ వేరియేషన్స్ కూడా మనం అర్థం చేసుకోగలగాలి. లేకపోతే మనకు దేవుని యొక్క ఆలోచన విధానం మనకు అర్థం కాదు. దేవుని యొక్క అనంత జ్ఞానము మనం అవగాహన చేసుకోలేకపోతాం. ఇక్కడ మీకు, అక్కడ అందరికీ. ఈ ఎవరు మీకు అంటే ఎవరైతే ఏర్పాటు చేయబడ్డారో వారిని, అంటే ఎవరైతే రాజ్యములకు చేర్చబడ్డారో, ఎవరైతే సార్వత్రిక సంఘానికి మరి కట్టబడ్డారో, ఎవరైతే నిజమైన ద్రాక్షావళికి అంటగట్టబడ్డారో వారి నిమిత్తం మాట్లాడుతున్నాడు. ఇక్కడ మొదటి మాట యూనివర్సల్, గుర్తుపెట్టుకోండి. మొదటి మాట యూనివర్సల్ పిలుపది. యేసు పిలుచుచున్నాడు. ఎవరిని పిలుచుచున్నాడు? లోకం యావత్తును పిలుచుచున్నాడు. ఎవరి కోసం రక్తం పెట్టాడు? ఎవరి కోసం ప్రాణం పెట్టాడు? ఎవరి కోసం ఆయన ఆ యొక్క బలియాగాన్ని అయ్యాడు అంటే యూనివర్సల్. అయితే 2వ వచనం దగ్గరికి వచ్చేసరికి మీకు అని సపరేట్ చేస్తున్నారు. ఈ మీకు అనేవారు ఎవరు అంటే ఏర్పాటు చేయబడ్డవారు. ఆ మాటను మనం నిశ్చయతగా మత్తయి సువార్తలో మనం చూస్తాం. మత్తయి సువార్త 22వ అధ్యాయము 14వ వచనంలో ఈ రీతిగా ఉంది. మత్తయి సువార్త 22వ అధ్యాయము 14వ. కాగా పిలువబడిన వారు అనేకులు, కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పారు. ఈ ఏర్పరచబడిన వారు కొందరే అన్నవారు మాత్రమే దేవుని రాజ్యానికి వారు అంటగట్టబడిన వారు, లేదా దేవుని రాజ్యానికి హక్కుదారు. దేవుని రాజ్యము అంటే ఎక్కడుంది? ఇది కూడా ఒక్కొక్కసారి సంఘము పొరబడుతూ ఉంది. దేవుని రాజ్యం ఎక్కడుంది అంటే మన మధ్య ఉంది, మనతోనే ఉంది. మనమే దేవుని రాజ్యము. కాబట్టి మనము సంఘముగా, ఎక్లేషియన్ సంఘము, అలాగే మనమంతా కూడా దేవుని రాజ్యము. ఈ భూలోకంలో దేవుని రాజ్యం అనేది ప్రత్యేకింపబడినది. దేవుని రాజ్యము పరిశుద్ధపరచబడినది. దేవుని రాజ్యము దేవుని శక్తితో నింపబడినది. అది లోకానికి వేరుపడి బ్రతికేది దేవుని రాజ్యం. ఈ దేవుని రాజ్యంలో ఉన్న వారికి చెప్తున్నాడు. ఈ దేవుని రాజ్యంలో ఉన్న వాళ్ళు ఎలా ఉండాలట? కనికరము కలిగి ఉండాలట, సమాధానం కలిగి ఉండాలట, ప్రేమ కలిగి ఉండాలట. ఇవన్నీ మనలో విస్తరించబడి మన నుంచి అనేకులకు విస్తరించబడాలన్నది దేవునికి ఆలోచన. అయితే ప్రియమైన దేవుని పిల్లలారా, మనము
నిశ్చయముగా దేవుని యొక్క జ్ఞానాభివృద్ధిని పెంచుకునేవారుగా ఉండాలి. కీర్తనాకారుడైన దావీదు ఈ జ్ఞానాన్ని ఎక్కడ సంపాదించుకోవాలో చెప్తాడు. 34వ కీర్తన ధ్యానవాక్యంగా చూద్దాం. కీర్తనాకారుడైన దావీదు ద్వారా 34వ కీర్తన 11వ చరణం. పిల్లలారా మీరు వచ్చి నా మాటలు వినుడి. పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి. యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పెదను. ఎవరి దగ్గర నేర్చుకోవాలి? దేవుని వద్దే నేర్చుకోవాలి. బైబిల్ కాలేజీల్లో కాదు. దేవుని జ్ఞానం అంటే ఎక్కడ ఉంటుంది? మార్తా మరియల యొక్క స్థితి విధానం మనం చూసినప్పుడు దేవుడు అంతటి వాడు, సృష్టికర్త అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు స్టేట్మెంట్ ఇస్తా ఉన్నాడు మరియ కోసం. మార్తా, మరియ శ్రేష్టమైనది ఎన్నుకున్నది అంటాడు. ఏం చేసిందట మరియ? యేసయ్య పాదాల దగ్గర కూర్చొని యేసయ్య నోట నుంచి వచ్చే జీవపు ఊటలు, జీవపు మాటలు ఆమె గ్రహిస్తూ ఉంది. ఆ హృదయములో భద్రపరుచుకుంటూ ఉంది. అది చాలా ఉత్తమమైనది లేదా చాలా శ్రేష్టమైనది అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు ఒక చక్కని స్టేట్మెంట్ మరియ కోసం ఇస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మనము కూడా ఆయన యొద్ద నేర్చుకోవాలి. అయితే ఆయన చెప్తున్నారు, మత్తయి సువార్తలో మనం చూసినప్పుడు 22వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుతున్నాను. కాగా అతడు, ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నను, ఎద్దులు కొవ్విన పశువులను వధింపబడినవి అంతయు సిద్ధముగా ఉన్నది, పెండ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపెను గాని. తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన పెండ్లి విందుకై మనందరినీ కూడా ఉచితంగా తన దాసుల ద్వారా ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఆయన పిలుచుచున్నాడు. పిలువబడిన వారందరూ కూడా చేర్చబడితే దేవుని యొక్క విందులో, అందుకే ప్రకటన గ్రంథంలో మాట అంటారు, ఎవరైతే నా స్వరాన్ని విని నా స్పర్శను అనుభవించి నా ప్రత్యక్షతను గైకొని తలుపు తెరుస్తారో, అంటే ఆయన ఏం చేస్తానండి? హృదయాన్ని తట్టుచున్నాడు. హృదయం అనే తలుపునందుకు వచ్చి తట్టుచున్నాడు. ప్రతి విశ్వాసి ఎలా ఉండాలి అంటే దేవుని యొక్క స్పర్శను అనుభవించేవారుగా ఉండాలి. ముఖ్యంగా దేవుని స్పర్శ మీకు అర్థం కావాలి. అందుకే యోహాను గారు చెప్తారు, మేము దేనిని తాకి చూచితమో, దేనిని నిదానించి చూచితమో, ఆది నుంచి ఏది ఉన్నదో, దేనిని కలిగి ఉన్నామో దానికి మేమే సాక్షులం అంటున్నారు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు మనము దేవుని పట్ల 3 విధాలైన స్థితిని కలిగి ఉండాలి. మొదటిది ఆయన స్పర్శను అనుభవించేవారుగా ఉండాలి. ఆయన స్వరాన్ని మనం వినగలిగేవారుగా ఉండాలి. ఆయన యొక్క ఆత్మ అభిషేకమును అనుభవించేవారుగా ఉండాలి. అంటే నీ భర్తను నువ్వు గుర్తించగలగాలి, నీ భర్తను నువ్వు అనుభవించగలగాలి. నీ భర్తతో ఉన్న అనుభవాన్ని నువ్వు నిశ్చయముగా దాన్ని వ్యక్తీకరించుకోగలిగే దానిగా ఉండాలి. అలా ఉన్నప్పుడే చూడండి, చాలాసార్లు భర్త వస్తున్నాడు అంటే భార్య అలర్ట్ అయిపోతుంది. అది ఏం చెప్పరు, కానీ ఎందుకో ఆ మనసులో ఆ సంతోషం కానీ, ఆయన వచ్చేస్తున్న ఒక రకమైన స్పర్శ కానీ, ఒక రకమైన ఆ యొక్క ప్రేమ కానీ వాళ్ళు ఉప్పొంగుతూ ఉంటుంది. అలాగే మనము కూడా వాక్యము పట్ల ఇటువంటి స్థితి కలిగి ఉన్నప్పుడు ఆయన అంటున్న మాట ఏంటి అంటే, నా ప్రియులరా, మీరు ఆ రీతిగా నన్ను అనుభవించి మీరు తలుపు తీస్తే నేను మీ వద్దకు వచ్చి మీరును నేనును ఇదిగో ఆ విందులో, ఆ పంక్తిలో, ఆ భోజనపు బలలో పాలు పంచుకోవచ్చు అని దేవుడు గొప్ప వాగ్దానం ఇస్తా ఉన్నాడు.
అదే పిలుపు మత్తయి సువార్తలో తండ్రి అయిన దేవుని చేత పిలువబడుతూ ఉన్నారు. ఏం చేస్తారట? ఆయన విందును సిద్ధపరిచి ఉన్నారట. ఎద్దులను, కొవ్విన పశువులను వధించబడ్డాయట. అంతయు సిద్ధముగా ఉన్నదట. పెండ్లి విందుకు రండిని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపిన గాని. ఈరోజు అనేక మంది దాసులు ఈ లోకానికి వెళుతూ ఉన్నారు. ఇప్పుడు మరి నేను వినలేదు, కానీ నేను ఊహించి మాట్లాడగలుగుతున్నాను. మరి సురేష్ కోసం సాక్ష్యం చెప్పే ఉంటాను. సురేష్ చేస్తున్న పని చాలా శ్రేష్టమైనది. తండ్రి అయిన దేవుని యొక్క ఆలోచన విధానాన్ని ఆయన మోసుకెళ్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు అంటారు, ఇదిగో అనుదినము మిమ్ముని మీరు ఉపేక్షించుకుని నా యొద్దకు వచ్చి మీ సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించండి, అప్పుడు మీరు నాకు శిష్యులుగా మలచబడతారు, మారుతారు అన్నట్లుగా చెప్తారు. అదే సన్నివేశం సురేష్ విషయంలో నేను ఎంతో ఆనందిస్తున్నాను. ఎందుకు సురేష్ అని పేరు తీసి చెప్పవలసి వస్తుందంటే, తండ్రి అయిన దేవుని యొక్క ఆలోచన విధానాన్ని ఆయన భార్య ముందుకు కొనసాగిస్తూ ఉన్నారు. వారు ప్రతిదినము మరి ప్రభు ఎత్తుకు వచ్చి తమ తమ సిలువలను ఎత్తుకుని మరి ఆయన వెంబడిస్తూ ఉన్నారు. తద్వారా అనేకులకు దేవుని యొక్క శుభవర్తమానాన్ని, ఆనాడు దూతలు లోకానికి శుభవర్తమానాన్ని తీసుకొచ్చినాయి. మరి కొద్ది రోజులు పోతే అదే పరిస్థితి లోకమంతా కూడా పండగగా చేసుకుంటారు. దేవదూతల యొక్క స్థితి ఏంటి అంటే, ఇదిగో మరి మీకు ఒక శుభవార్తను చెప్తున్నాను, సర్వలోకానికి శుభ సందేశాన్ని అందిస్తున్నాను అని పరలోకం నుంచి వచ్చిన దేవదూతలు లోకానికి ఎలా అయితే సాక్ష్యం ఇచ్చాయో, అలాగే ఈరోజు పిల్లలు అయిన మనము, దాసులుగా మారిన మనము, దేవుని చేతిలో వర్ధిల్లుతున్న మనము, ఎక్కడికి వెళితే అక్కడ శుభము, మనం ఏంట అడుగు పెడితే అక్కడ శుభము, మన యొక్క వచనము శుభము, మన నోట నుంచి శుభవచనమే పలకాలి. అది మీరు విశ్వసించాలి, దాన్ని మీరు అంగీకరించాలి, దాన్ని హృదయంలో తలపోసుకోవాలి, మీరు భద్రపరుచుకోవాలి. ఆ రీతిగా చేసినప్పుడు మాత్రమే దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం నెరవేర్చగలిగిన వారిగా ఉంటాం. ఇదిగో ఇంత సంతోషకరమైన విందును ఆయన సిద్ధపరిచి ఆయన దాసులను పంపి ఆయన పిలుచుచున్నాడు. ఈరోజు లోకంలో ఏం తక్కువైందండి? భూమికి ఆజ్ఞాపించాడు, వాక్యము బహువేగముగా పరిగెత్తుచున్నది. ఎక్కడ చూసినా వాక్యమే 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 వాక్యమే. అయినప్పటికీ ఇదిగో అనేకులు ఆ వాక్యాన్ని తిరస్కరిస్తూ ఉన్నారు, ఆ వాక్యాన్ని వెనకకు త్రోసేస్తూ ఉన్నారు, ఆ వాక్యానికి విధేయత చూపించలేకపోతూ ఉన్నారు. సంగేతరులు వేరు, కానీ సంఘములో ఉన్న మనం కూడా వాక్యము పట్ల మన వైఖరిని మార్చుకోలేకపోతా ఉన్నాం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ కడవర దినాల్లో దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకుని, ఇదిగో ఆయన దాసుడును అతని బానిసను ఆయన నన్ను ఏర్పరచుకుని మనందరినీ సమకూర్చి ప్రతి చల్లపొద్దు దేవుడే ఆనాడు మన ఆదిపితరులైన ఆదాము అవ్వ యొద్దకు ఏ ప్రేమతో అయితే వచ్చారో అదే ప్రేమతో మనల్ని దర్శించి నిన్న నేడు ఏకరీతిగా ఉన్నానన్న వాగ్దానము మన జీవితంలో నెరవేరుస్తూ మనల్ని బలపరుస్తున్న విధమును చూస్తే నాకు బహు సంతోషంగా ఉంటుంది. ఎంత ప్రేమమయుడు! ప్రేమ అనగా దేవుడు కదూ, ఆయన విస్తరిస్తూ ఉన్నాడు. ఆయన విశ్వవ్యాప్తి, ఆయన మనలో కూడా విస్తరించాలని ఆశపడుతూ ఉన్నాడు. ఆయన మనలో కూడా విస్తరించాలని ఆశపడుతూ ఉన్నాడు. మన ద్వారా విస్తరించాలని ఆశపడుతూ ఉన్నాడు. మరి కాబట్టి మీరందరూ ఆ మాటకు సిద్ధపడితే ఇదిగో నిశ్చయముగా ఈ క్షణమే మీ నుంచి మరి అనేకులు మరి విస్తరించబడులాగిన క్రీస్తు సువాసన పరిమళ తైలమును మీ నుంచే ఆయన పొంగి, నా గిన్నె పొంగి పొర్లుచున్నది అన్నట్లుగా ఆయన యొక్క అభిషేక తైలము నిత్యముగా విస్తరించును కాక. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మనము దేవుని యొక్క వారసులుగా, దేవుని యొక్క రాజ్యముగా, దేవుని యొక్క కన్యావధువుగా తీర్చిదిద్దబడ్డ మనము
మనలో కూడా లోపాలు ఉన్నాయి, మనలో కూడా సరిదిద్దుకోవలసిన స్థితిగతులు ఉన్నాయి, మనలో కూడా మనల్ని మనము గద్దించుకోవాల్సిన పరిస్థితి ఉంది, బుద్ధి చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది. నిశ్చయముగా మరి సంఘములోంచి వెలివేయవలసిన పరిస్థితి కూడా ఈరోజు కనబడుతూ ఉంది. అటువంటి స్థితిగతి అనేకులు ఈ లోకంలో మన మధ్య ఉన్నారు. అయితే మరి వాక్యము రుజువు ఉండాలి కదా. ఆ రుజువు కొరకు మనం కొరింథీ రాసిన పత్రికను చూద్దాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుతున్నాను. చాలా జాగ్రత్తగా వినాలి. అర్థం కాకపోతే మరలా అడగాలి. కానీ తప్పుగా అర్థం చేసుకుని వాక్యము దూరంగా ఉండకూడదు. ఎందుకంటే తప్పుగా అర్థం చేసుకుంటే ఏమవుతుంది, వాక్యానికి దూరం అవుతాం. వాక్యానికి దూరం అవటం అంటే నాకు దూరం అవటం కాదు, దేవునికి దూరం. ఈరోజు దేవునికి అతి సమీపంగా బ్రతకాలి. ఇందాకే కదా మరియ కోసం చెప్పారు, ఆయన పాదాల దగ్గర కూర్చొని ఉన్నదట. అది ఉత్తమమైన దాన్ని ఎంచుకున్నది అంటాడు ప్రభు. కాబట్టి నా యొద్దకు వస్తున్నారని ఎప్పుడు అనుకోవద్దు. మనం అందరము కలిసి వాక్యం వద్దకు వెళ్తున్నాం. మనం అందరము కలిసి వాక్య ప్రత్యక్షతకై ఆశపడుతూ ఉన్నాం. మనం అందరము కలిసి దేవుని మాటకై ఆయన వైపు చూస్తూ ఉన్నాం. ఈ విషయాలు మీరు అందరూ గుర్తించాలి. అయితే మొదటి కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో అపోస్తలుడైన పౌలు ఈ రీతిగా మాట్లాడుతున్నాడు. వెలుపల వారికి తీర్పు తీర్చుటకు నాకేలా. వెలుపటి వారు ఎవరు? ఈ వెలుపటి వారు పిలవబడ్డవారు యూనివర్సల్. ఈ యూనివర్సల్లో ప్రత్యేకింపబడి దేవుని రాజ్యంలో కట్టబడుతున్న మనమందరం కూడా లోపటి వారు. అందుకని పరిశుద్ధుడును అపోస్తలుడు అయిన పౌలు ఈ రీతిగా చెప్తూ ఉన్నాడు. వెలుపటి వారికి అంటే లోకంలో ఉన్న వారికి తీర్పు తీర్చుట నాకేలా. వెలుపటి వారికి దేవుడే తీర్పు తీర్చును. వెలుపటి వారికి దేవుడే తీర్పు తీర్చును. మనము ఈ విషయాన్ని జాగ్రత్తగా హృదయములో భద్రం చేసుకుంటే లోకములో మనకు ఎటువంటి విభేదాలు ఉండవండి. మనం ఎంతసేపు మన పక్కోడి గురించి, మనం దేవుడిని అంగీకరించిన వాడి గురించి అనేక అభిప్రాయాలు కలిగి వారిని ద్వేషిస్తూ వారిని దూషిస్తూ ఈ రీతిగా మనం బ్రతుకుతూ ఉంటాం. మరి వాక్యము యొక్క సందేశం ఏంటి? అటువంటి వారి కోసం మీకు వద్దు అంటుంది, అటువంటి వారి కోసం మీరు ఆలోచించొద్దు అంటుంది, అటువంటి వారి నిమిత్తం మీరు తీర్పు తీర్చొద్దు అంటుంది. అయితే మరి ఎవరికి తీర్పు తీర్చగలం? మనం ఎవరికి తీర్పు తీర్చగలం? మనం తీర్పు తీర్చేవారమేనా? పౌలేమో మరి వెలుపటి వారికి నేను తీర్పు తీర్చను, ఆ వెలుపటి వారికి దేవుడే తీర్పు తీర్చుకుంటాడంట. మరి మన పరిస్థితి ఏంటి? మనం ఏం చేస్తున్నాం? అన్యులుగా ఉన్న వారిని అందరినీ కూడా మనం తీర్పు తీరుస్తాం, అన్యులుగా ఉన్న వారి అందరినీ కూడా మనం దూషిస్తాం, లోకంలో ఉన్న వారి అందరినీ కూడా మనం విలువేస్తాం, లోకంలో ఉన్న వారి అందరినీ కూడా మనం ఏం చేస్తామంటే చిన్న చూపు చూస్తూ ఉంటాం. మరి వాక్యానికి మనం చేసే ప్రవర్తనకి ఏమైనా పొంతనుందండి? ఆలోచన చేయాలి, ఆలోచనతో నడవాలి, వాక్యపు జ్ఞానంలో మనం ఎదగాలి. అదే కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 13లో ఈ రీతిగా మాట్లాడుతున్నారు. మీరు లోపటి వారికి తీర్పు తీర్చేవారు. ఆమేన్. మీరు ఎంత అద్భుతం అండి! మనకున్న గొప్పతనం ఏంటి తెలుసా? సంఘములో ఉన్న వారికి, దేవుని రాజ్యములో ఉన్న వారికి, దేవుని చేత కట్టబడ్డ వారికి, కన్యవధువుగా మలచబడ్డ వారికి ఇందులో కూడా తప్పులు చేసేవారు ఉన్నారు, ఇందులో కూడా పాపం చేస్తూ ఇంకా కొనసాగిస్తున్న వారు ఉన్నారు, ఇందులో కూడా అతిక్రమములను చేస్తున్న వారు ఉన్నారు. వీరి విషయంలో మీరు అంటే మనమే, మీరు లోపటి వారికి తీర్పు తీర్చేవారు కనుక ఆ దుర్మార్గుణ్ణి మీలో నుండి
వెలివేయుడి. ఏ దుర్మార్గుడు? ఏ దుర్మార్గుడు అంటే అతను సంఘములో ఉంటూ, సంఘములో కొనసాగుతూ, కన్యవధువుగా దేవునికి ప్రదానము చేయబడి, దేవుని సంఘములో ఒకవేళ పెద్దగా లేదా మరి ఏదైనా దేవుని పనిలో విరివిగా ఒక పని చేస్తూ ఉన్నాడేమో. ఈరోజు అలాంటి వారే ఉన్నారుగా, దేవుని పనిలో విరివిగా పని చేస్తూ తప్పులు చేసేవారు, దేవుని సంఘంలో అధ్యక్ష పదం ఆశించి ఇష్టానుసారంగా బ్రతికేవారు, దేవుని సంఘంలో ఆధిక్యతను పొందుకుంటూ వారు తమకు ఇష్టమైన బ్రతుకును బ్రతికేవారు ఈరోజు మన సంఘాల్లో మన మధ్య ఉన్నారు. మనందరికీ తెలుసు. అయితే మనము మనలో ఉన్న వారిని ఏం చేయమంటున్నాడు? మీలో నుండి వెలివేయి. మీలో నుండి వెలివేయి. ఇది రెండు రకాలుగా తీసుకోవాలి. సంఘంలో ఉన్న వ్యక్తుల కొరకు తీసుకోవాలి, మనలో ఉన్న అవిధేయతతో కూడా మనం చూసుకోవాలి. మనలో ఏదైనా ఆనాటి యాసావు వంటి భ్రష్టుడు, ఆనాటి యాసావు వంటి చేదైన వేరు ఏదైనా నీలో నాలో మొలిచి విస్తరిస్తుంది అంటే మొదటగా దాన్ని పిలికి వేసుకోవాలి. అలాగే సంఘంలో ఎవరైనా ఇటువంటి దౌర్భాగ్యపు పనులు చేసే వ్యక్తులు సంఘంలో కొనసాగుతూ ఉంటే వారిని ఏం చేయాలట? కంప్లీట్గా వెలివేసేవారిగా ఉండాలి. చాలా రోషంగా మాట్లాడుతున్న పరిశుద్ధాత్మ దేవుడు ఆ దుర్మార్గుడిని. కాబట్టి మనము ఎవరికి తీర్పు తీర్చాలి, ఎవరు బయటవారు, ఎవరు లోపటి వారు అనేది తెలుసుకోవాలి. మనం ఏం చేస్తామంటే బయట ఉన్న వారిని చులకనగా చూస్తాం. నాకు అదే భయం. మీరు చాలాసార్లు చెప్పారు, మరలా చెప్తున్నాను. ఆలోచన విధానం దేవుని వైపు చూడాలి. వెలుపటి వాడు ఏ క్షణానైనా రక్షించబడతాడు. దీన్ని గుర్తుపెట్టుకోండి. మరలా చెప్తున్నాను, వెలుపటి వాడు ఏ క్షణాన్నైనా రక్షించబడతాడు. ఎందుకు? తండ్రి అయిన దేవుడు తనను ఆకర్షిస్తాడు. వాడు తాగుతూ, దొల్లుతూ, వ్యభిచారం చేస్తూ, దొంగతనం చేస్తూ, హత్యలు చేస్తూ తనకు జీవన విధానం కొనసాగిస్తూ ఉన్నాడు అనుకుందాం. అతను చూసి మనం అసహించుకుంటున్నాం, అతను చూసి మనం ద్వేషించుకుంటున్నాం, అతను చూసి మనం తప్పుడు మనిషి అని తీర్పు తీరుస్తూ ఉన్నాం. కానీ దేవుడు తనను తన యొక్క సాధనముగా ఎంచుకోబోతూ ఉన్నాడు. ఎంత ఆశ్చర్యం! తన చేతిలో యుద్ధాయుధం వంటి వాడిగా తనను మలచబోతా ఉన్నాడు. నీకేం తెలుసు? నీకేం తెలుసా నేను ఆ రీతిగా మాట్లాడుతున్నావు? నీ దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ప్రణాళిక నీకు తెలియదు కదా. కాబట్టి బయట వారికి తీర్పు తీర్చొద్దు అంటున్నాడు పౌలు. అందుకే బయట ఉన్న వారి కోసం తీర్పు తీర్చేవారు కదా. మనము మన ఇంటిని చక్కబెట్టుకోవాల్సిన వారిగా ఉన్నాం. మనకి సార్వత్రిక సంఘాన్ని సరిచేసుకోవాల్సిన వారిగా ఉన్నాం. మన కన్య వధువును మనకు మనమే సిద్ధపరచుకోవాల్సిన వారిగా ఉన్నాం. ఇంతటి ఉదారమైన వ్యక్తిత్వం కలిగి అనేకమైన గురుతరమైన బాధ్యతలు మన మీద ఉంటే మనం వీటన్నిటిని విస్మరించి మన చూపు ఎక్కడ ఉంటుంది అంటే లోకుల వైపు ఉంటుంది, అన్యుల వైపు ఉంటుంది, దేవుని గూర్చి తెలియని వారి వైపు మనం అక్కడ చూపు ఉంటుంది. వారికి ఏదో చెప్పాలి, వారిని ఏదో వెలివేయాలి, వారిని ఏదో దూషించాలి, మేమే పరిశుద్ధులం అన్నట్లు, మేమే పవిత్రులం అన్నట్టు. ఒకనాడు పేతురు కొర్నేలి కుటుంబానికి వెళ్ళినప్పుడు ఆ రీతిగానే వ్యసన పడతాడు. అక్కడ అందరినీ చూసి వాళ్ళంతా కూడా నానా రకాల మనుషులు అక్కడ ఉన్నప్పుడు వారికి వాక్యం చెప్పి ప్రార్థన చేసి వారి మీద చేతులు ఉంచినప్పుడు మొట్టమొదటి మేడగది అనుభవం ఏ రీతిగా జరిగిందో అదే పరిస్థితి అక్కడ వారందరికీ జరిగినప్పుడు పేతురు యొక్క తత్వం మార్చుకున్నాడు. పేతురు యొక్క ఆలోచన మారిపోయింది, దేవుణ్ణి స్తుతించే విధానం మారిపోయింది. అక్కడ అంటున్నాడు, దేవుడు అన్యాయస్తుడు కాదు. అవునండి, మన దేవుడు అన్యాయస్తుడు కాదు. ఆయన ప్రతి ఒక్కరిని ప్రేమించిన దేవుడు, ప్రతి ఒక్కరి నిమిత్తము తన కుమారుని బలిగా అర్పింపగలిగిన దేవుడు. ఆయన ప్రేమ అన్నాడు, ఆయన ప్రేమమయుడు, ప్రేమే దేవుడై ఉన్నాడు. అటువంటి గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం. అందుకే వారు వీరని లేదండి,
ప్రతి ఒక్కరి నిమిత్తము ఆయన దినమెల్ల చేతులు ఉన్నారు. ఎవరి కోసం అనుకుంటున్నారు? విననొల్లని వారి వైపు, ఆయన మాటలు విననొల్లని వారి వైపు, ఆయన తృణీకరించే వారి వైపు. కాబట్టి మన పని ఏంటి అంటే, మనం దాసులము. మనం ఏం చేయాలి? తండ్రి అయిన దేవునికి ఉద్దేశాన్ని సఫలీకృతం చేయడం కొరకై ఆయన విందును సిద్ధపరిచాడు. కాబట్టి మరి మన దాసులుగా ఉన్నాం. కాబట్టి మనం ఏం చేయాలట? లోకానికి ఆ విందుని గురించిన శుభవార్తను అందించేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఎంతటి భాగ్యము, ఎంతటి భాగ్యము దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ విందులో అనేకులు పాలు పంపులు పంచుకోవాలి. ఈ విందులో అనేకులు ఆహ్వానింపబడ్డవారు రావాలి, వచ్చి ఆయనతో సహపంక్తి భోజనం చేయాలి. ఆ రీతిగా చేయాలి అంటే మీ పని మీరు చేయాలి. మీరేం చేయాలి? లోకాన్ని ద్వేషించడం కాదు. అంటే లోకము అంటే లోకంలో ఉన్న ప్రజలను, లోకాన్ని ద్వేషించాలి సుమా. లోకాన్ని ద్వేషించి దేవుని హత్తుకోవాలి. ఎందుకు ఈ లోకాన్ని ద్వేషించాలి అంటే, లోకము లోకపు ఆశయాలు గతిస్తాయి. ఇదిగో ఆయన మాట మాత్రం ఎన్నడూ గతించింది. ఆయన వాక్యం ఎన్నటికీ నిరార్థకము కానేరదు. అటువంటి వాక్యాన్ని పట్టుకుని మనం రుదుతున్నాం. కాబట్టి ఈ నశించిపోయే లోకం కోసం కానీ, ఈ లోకాశల కోసం కానీ చూసేవారిగా కాక, దేవుని వైపు, సజీవమైన వాక్యం వైపు, జీవము కలిగిన వాక్యం వైపు మనకి గురిని కలిగి ఉండాలి. ఇదిగో నీలో ఏముందో అది లోకంలో ఉన్న నీ సహోదరులకు పంచేవాడిగా ఉండాలి. పంచేవాడిగా ఉండాలంటే మొదటిగా ఏం చేయాలి? ఇదిగో వారి నిమిత్తం ప్రార్థన చేయాలి. ఇంక నువ్వేం చేయాలి? ఆయన సువార్తను, శుభవార్తను, ఆయన యొక్క రక్షణ సువార్తను నువ్వు అనేకులకు పంచే కుమారుడిగా, పంచే కుమార్తెగా ఉండాలి. అదే చెప్తున్నాడు మత్తయి సువార్తలో, నాయనా నా విందు సిద్ధపరిచి ఉన్నది. ఇదిగో ఎద్దులను, కొవ్విన పశువులను వధింపబడినవి అంతయు సిద్ధముగా ఉన్నది. పెండ్లి విందుకు రండని పిలవబడిన వారితో చెప్పుడని. పిలవబడిన వారు ఎవరు? యూనివర్సల్. అందరికీ చెప్పాలి మనం సువార్త. సరిపోద్దా మన సమయం? సరిపోద్దా మన జీవితం? అర్థం చేసుకోవాలమ్మా. వాక్యం పట్ల ఇక ఆలోచన విధానం మారాలి. ఎంతకాలం నా సంఘము, ఎంతకాలము నా డినామినేషను, ఎంతకాలము నా యొక్క సొసైటీ, ఎంతకాలము మా క్యాస్టో, ఇటువంటివన్నీ కూడా విసర్జించాల్సినవి చాలా ఉన్నాయి. సంఘవదు విడిచిపెట్టాల్సినవి దేవుని రాజ్యంలో ఉన్న మన మీద చాలా ఉన్నాయి. అందుకే దుర్మార్గం అంటున్నాడు. ఆ దుర్మార్గుని మీరు వెలివేయండి అంటున్నాడు, అంతే. త్రోసివేయండి అంటున్నాడు, అంతే. అదే లోకుల గురించి ఏమంటున్నాడు? వారు లోకులు, వారికి దేవుడే తీర్పు తీరుస్తాడు, నేను కాదు అంటున్నాడు. ఇక్కడ ఎవరిని తీర్పు తీర్చమంటాడు? మీరు. అంటే ఎవరైతే దేవుని యొక్క సంఘములో ఉన్నారో, ఎవరైతే దేవుని రాజ్యానికి వారసులుగా ఉన్నారో, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోవాలి. మళ్ళా మనమే గద్దించుకోవాలి. ఈరోజు గద్దిస్తే రేపు మీరు రారు. ఈరోజు నేను గద్దిస్తే రేపు మీరు రారు. అది నిజం. ఎందుకంటే గద్దింపు ఎవరికి కావాలి? కానీ దేవుడు ఏమంటున్నాడు? గద్దించి శిక్షించి ఇదిగో సరి చేస్తానంటున్నాడు. గద్దించి ఇదిగో మిమ్మల్ని ఎందుకు శిక్షిస్తాడు అంటే, మీ జీవితాలు కట్టబడాలి. ఇదిగో మీరు దేవునికి వారసు కట్టబడాలి. దేవుని రాజ్యంలో మీరు ఒక బలీయమైన రాజ్యముగా కట్టబడాలి. అదే ఆయనకు ఆలోచన. కానీ మనం ఏం చేస్తాము అంటే, సున్నితమైన క్రైస్తవులుగా మార్చబడ్డాం. చాలా సున్నితం. అది కూడా వాక్యాన్ని బట్టే. దేవుడు ప్రేమమయుడు, దేవుడు ప్రేమిస్తాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు మనల్ని క్షమిస్తాడు. ఇలా కొన్ని వాక్యాలు మనం ముందు పెట్టుకుని ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాం. కానీ ఎవరిని క్షమిస్తాడు? ఎవరి నిమిత్తం ప్రాణం పెట్టాడు? ఎవరి నిమిత్తం రక్తాన్ని ఇచ్చాడు? ఎవరి నిమిత్తం పరిశుద్ధమైన ఆయన యొక్క నిష్కలంకమైన ఆయన శరీరాన్ని అనుగ్రహించాడు అని విధి విధానాలు మనం ఆలోచన చేయాలి. మనకు ఒకసారి రక్షణ పొందిన మనము, రాజ్యంలో చేర్చబడ్డ మనము నిరంతరము, అనుదినము, అనుక్షణము నూతనపరచబడాలి. ఆయన యొక్క మహిమ నుంచి అధిక మహిమలోనికి వెళ్ళడానికి ప్రయత్నించాలి తప్ప మరలా లోకం వైపు చూడడానికి వీలు కాదు. ఇది మన కొరకు.
ఇక లోకంలో ఉన్నవారు అనేకులు నువ్వు రక్షించడానికి ఉన్నావు, అనేకుల కొరకు ప్రార్థన చేయడానికి ఉన్నావు, అనేకులు నువ్వు రాజ్యంలోనికి చేర్చబడడానికి ఉన్నావు. అంతేగాని వారిని ద్వేషించడానికి, లోకాన్ని ద్వేషించు కానీ వారిని ద్వేషించదు. అందుకే ప్రభు అన్నాడు, పాపిని చూసినప్పుడు ఆ పాపిని ప్రేమించు, పాపమును ద్వేషించు అన్నాడు. అని పాపే అయితే ఆ పాపమును ద్వేషించి ఆ పాపిని ప్రేమించు, హత్తుకో, ఆలింగనం చేసుకో, ఆయన కొరకు కన్నీరు కార్చు, ఆయన కొరకు అంగలార్చు, ఆయన రక్షించబడాలని దేవుణ్ణి వేడుకో. ఇవన్నీ చేయాల్సింది నీవు నేనే, సంఘంలో ఉన్న మనమే. కాబట్టి ఇక్కడ యోధా గారు పరిశుద్ధాత్మాభిషేకంతో మొదటి వచనానికి రెండో వచనానికి ఎంత వేరియేషన్ వచ్చింది చూడండి. మొదటి వచనంలో చివరి మాటలో యూనివర్సల్, ఈ రెండో వచనంలో మొదటి మాట సంఘము. సంఘము కొరకు మాట్లాడుతున్నాడు. ఈ సంఘము దేనితో నింపబడాలి, దేనితో విస్తరించబడాలంటే కనికరముతో, సమాధానముతో, ప్రేమతో విస్తరించాలి. కాబట్టి అటువంటి గొప్ప ఆధిక్యతను మీరు అందరూ అనుభవిస్తారని మరి నిశ్చయముగా ఈ రోజు నుంచి సంఘము, లోకము, సంఘములో ఉన్న మనము ఎలా ఉండాలో, సంగీతం ఏ రీతిగా ప్రేమించాలో మరి అద్భుతమైన విషయాలు మీ హృదయాల్లో ముద్రించుకుని ఇదిగో మీ కడుపులో జీవజలధారలో ఉద్భవింపబడులాగున అనేకులకు మీరు ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా మలచబడుదురుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాకృపగలిగిన తండ్రి, దయగలిగిన రాజా, నీకు ఎనలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నాయన చెప్పబడిన ఈ కొద్ది మాటలు ప్రభువా మరి ప్రతి ఒక్క కుమారుడు, ప్రతి ఒక్క కుమార్తె యొక్క హృదయాలలో భద్రపరిచి నాయన వారి యొక్క కడుపు నుంచి జీవజలధారలో ఉద్భవింపబడులాగున అనేకులకు ఆత్మీయ ఆహారాన్ని, ఆత్మీయ దాహాన్ని తీర్చే బిడలుగా ఆయన బిడలందరినీ స్థిరపరుస్తారని, తద్వారా ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందుకుని ఆయన కేవలము దైవాశీర్వాదాన్ని బిడలందరి మీద కుమరింపు చేస్తారని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థనా విజ్ఞాపన అడిగి వేడుకుని పొందుకున్న మా పరమ తండ్రి. ఆమేన్.